గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు థర్డ్ డే ఇన్ శ్రీనగర్. ఈరోజు మేము పెహల్గాం వెళ్తున్నాము. ఇది ఒక అద్భుతమైన ప్లేస్ అనే చెప్పాలి. శ్రీనగర్ టు పెహల్గాము డిస్టెన్స్ వచ్చేసి 90 కిలోమీటర్స్. ఆటమ్ సీజన్లో వెళ్తే చాలా బాగుంటుంది, ఇంకా వింటర్స్లో అయితే మంచుతో కప్పబడి ఉంటుంది. పెహల్గాం పేరు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి లీడర్ రివర్. ఈ రివర్ మొత్తం పెహల్గాంలో చూడొచ్చు మీరు. కొండల మధ్య పారుతున్న ఈ సెలేరు ఒక అద్భుతం. ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోద్ది. ట్రాన్స్పోర్టేషన్, బడ్జెట్, టిప్స్ ఎక్సెట్రా ఈ ఒక స్పెషల్ వీడియో చేస్తాను, అది మీరు తప్పకుండా చూడండి. పెహల్గాంలో ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. 1 డే అయితే మీకు సరిపోదు, 2 days తీసుకోవాల్సి వస్తుంది. మేము అందుకే ఇక్కడ 2 days స్టే అయితే తీసుకున్నాము. మీ చాయిస్ మీద డిపెండ్ ఉంటుంది. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ బైసరన్ వ్యాలీకి విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక మీరు ట్రెక్ చేయొచ్చు లేదా పానీ రైడ్ కూడా తీసుకోవచ్చు. పానీ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాము థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసము. ఇక్కడ ట్రెక్కింగ్కి రోడ్ బాగుండదు, సో పానీ రైడే చూస్ చేసుకోండి, అదే నా సజెషన్. ఫస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాము. ये क्या है, इसका नाम क्या है? हाँ, पहलगाम वैली. ठीक. స్టేషన్స్ అయితే చాలా హైగా పెట్టుకున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో ఈ రైడ్. ఇక్కడ టులయన్ లేక్ అని ఉంటుంది. ఇదేంటంటే ఎర్లీ మార్నింగే విజిట్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళు స్కిప్ చేసేస్తారు ఈ పాయింట్. రీచ్ అయ్యేసరికి లేట్ అయింది, సో ఆ పాయింట్ స్కిప్ అయింది. నేనైతే పానీ రైడ్ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయండి. నేచర్ని చూసి అన్నీ మర్చిపోవచ్చు, మన బాధలు, మన ప్రెషర్స్. అసలు ఎంత అందంగా ఉందో, సీనిక్ అన్నమాట. ఇక్కడి నుంచి అడ్వెంచరస్ రైడ్ స్టార్ట్ అవబోతుంది, సో మీరు కూడా మాతో మంచిగా ఎక్స్పీరియన్స్ చేయండి. అన్ని ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఈ రోడ్డు ఎలా ఉంది, మనము ఏ ఏ పాయింట్స్ కవర్ చేస్తాము అనేది ముందు తెలుసుకుందాము. ఈ నేచర్ మధ్యలో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వ్యూస్ స్పెక్టాక్యులర్గా ఉంటాయి, ఏది మిస్ అవ్వద్దు. వామ్మో, ఏంటి గుంతలు! ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. గుండి జారిపోయింది ఒకేసారి నాకు. ఇదేం రోడ్ రా నాయన, ఇలా ఉంది నిజంగా గ్రేట్. ఈ హార్స్ ఇంత హైట్, ఇంత చిన్న రోడ్లో ఇలా నడుస్తున్నాయంటే. పానీ రైడ్లో బెస్ట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ రైడ్ అనే చెప్పగలను. రోడ్లు అయితే అంత ఘోరంగా హైట్ ఉంది, దేవుడు, గుండి జారిపోతున్నాయి. ये रास्ता अच्छा है ना, वो लोग आ रहा है. ఆ సన్ రైజ్ చూడండి, ఆ చెట్ల మధ్యలోంచి అలా నేల మీద పడుతుంటే ఎంత బాగుందో. కొండల మధ్యలో ఆ దేవదార్ ట్రీస్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. क्या दोनामेली सेकंड पॉइंट है. हाँ, वो जो दिख रहा है ना ऊपर, क्या ये मैदान दिख रहा है ना ऊपर, हाँ, झाड़ी ఇది సెకండ్ పాయింట్, డోనా వ్యాలీ అంట. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి జూన్ జూలైలో. మార్చ్ నుంచి జూలై 5 months ఇక్కడే స్టే చేస్తారు. ఇక్కడ ఏంటంటే ప్రతి అతిథులకి పాలతో సత్కరిస్తారంట, అదే స్పెషల్. మీరు ఎవరైనా ఈ పెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. గైడ్స్ మనతో పాటు ఏంటంటే గుర్రం మీద ఎక్కించుకొని వ్యూ పాయింట్స్ని చూపించుకుంటూ ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయించి సేఫ్గా మనకి రిటర్న్ డ్రాప్ చేస్తారనమాట. వీళ్ళు 3-4 ట్రిప్పులు వేస్తారంట. ఇలాగా 3-4 ట్రిప్పులు వేసినందుకు వాళ్ళకి నెలకి 8,000 ఇస్తాడంట వాళ్ళ ఓనర్. ఈ హార్స్ అనేది వీళ్ళది కాదు, ఆ ఓనర్కే డబ్బులు ఎక్కువ వెళ్తాయి. వీళ్ళకి పాపం చాలా తక్కువ ఇన్కమ్ ఉంది పర్ మంత్కి. వెళ్ళేదారిలో మంచి వ్యూ పాయింట్స్ కనపడుతున్నాయి, ఏది మిస్ అవ్వద్దు. ఈ పానీ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయలేరు కాబట్టి మేము ఈ వీడియో తీసాము. ఎందుకంటే ఈ పానీ రైడ్ చేయాలంటే ధైర్యము కావాలి, హెల్త్ కూడా పర్మిట్ చేయాలి. ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి
మీకు ఇది చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనొచ్చు. ఆ సన్ రేస్ ఆ లీవ్స్ మీద పడుతుంటే ఆ కలర్ చూడండి ఎలా మారుతుందో, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ये काश्मीर वैली थर्ड पॉइंट. साइड में डल लेक है, ठीक है। यहाँ से लोग पुराने जमाने में ट्रैकिंग करके श्रीनगर जाते थे। यहाँ से हाँ, वो ऊपर दिख रहा है ना गेट, माउंटेन पहाड़ के ऊपर, हाँ, वो ऊपर लास्ट इतनी दूर चढ़ना बोले तो कितना फुट है? बहुत लंबा है। बहुत लंबा. కాశ్మీర్ వ్యాలీ ఇక్కడి నుంచి ప్రజలు శ్రీనగర్ వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఆ కొండలెక్కి అటు దిగేవాళ్ళంట. దాల్ లేక్ ఉంటుంది అటుపక్క. ఇది 2 days పట్టేదంట వాళ్ళకి ట్రెక్కింగ్. ప్రకృతిని మించిన అందాలు ఏముంటాయి చెప్పండి. ఇది చూడటానికి ఎంత దూరమైనా రావచ్చు. అందుకే మేము కాశ్మీర్కి వచ్చాము. ఇది ఇంకో అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. ప్రకృతిని మించిన అందం ఏముంటుంది చెప్పండి. మీరేమనుకుంటున్నారు కమెంట్ బాక్స్లో తప్పకుండా మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. ఎనీ సీజన్లో వస్తే వాటర్ ఫ్లో మంచిగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ కానీ లేవు, కానీ మంచి సీనిక్ వ్యూ మిస్ అయ్యాము. दिखाता है ना खुद ही, वो यहाँ से पत्थर लाएंगे, ठीक है, इसलिए इसको बोलते हैं कनीमर्ग। వ్యూ పాయింట్ పేరు కనీమర్గ్. ఇక్కడ పాండవులు, పంచపాండవులు 5 రాళ్ళని తీసుకుపోయి టెంపుల్ కట్టారంట పెహల్గాంలో. అది ఇప్పటికీ చాలా ఫేమస్. పెహల్గాం మార్కెట్లో మీరు ఈ టెంపుల్ని చూడొచ్చు. ఇక్కడంతా వాటర్ ఫ్లోతో చాలా సీనిక్గా ఉంటుందంట. బట్ ఇప్పుడైతే వాటర్ లేవు, మిస్ అయ్యాం. వాటర్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. వ్యూ అయితే మిస్ అయ్యాం. దెబియాన్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ కింగ్ హరి సింగ్ అని ఇక్కడ వేటకు గట్టిగా పట్టుకో ఇక్కడ. ఒకే బాణంతో పులిని జింకని వేటాడాడు. ఏం కాదు, గట్టిగా పట్టుకో. అందుకే ఆయన్ని కింగ్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా అంటారు. అమ్మా, ఎన్నో విషయాలు చెప్తున్నారు కానీ ఈ ప్లేస్ అంతా కొండలు, గుట్టలు, చెట్లు తప్ప నాకైతే వ్యూ పాయింట్స్ అనేది నాకేం అర్థం కావట్లేదు. రోడ్ ఎక్స్పీరియన్స్ చాలా డేంజరస్గా ఉంది. కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు మంచు అయితే లేదు. మంచు ఉంటే ఫుల్ మంచుతో కప్పు పడిపోయి ఉంటుంది. అది కూడా చాలా సీనిక్గా ఉంటుంది. డిసెంబర్ 2nd వీక్లో వచ్చాము. అదే డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ జనవరి నుంచి అయితే ఇక్కడ ఫుల్ మంచు ఉంటుంది. సూపర్బ్ ఉంటుంది అసలు. ఓయ్ మరీ అల్లరిగా ఉన్నాయి ఇవి. ఎలాంటి రోడ్లో పరిగెడతాయి ఏంటి ఇవి? ఆ ఫీమేల్ మరీని ఇక్కడ రన్నింగ్ రేస్ పెట్టుకుంటే ఏంటారు ఇవి? మెల్లగా ఇది మాత్రం నన్ను వారం నుంచి తీసుకెళ్తుంది అమ్మా. ఎక్కడికి దేహేస్తుంది, భయం వేస్తుంది.
నాకు దీన్ని డ్రైవ్ చేయడం వచ్చింది. నిజంగానే థ్రిల్లింగ్గా ఉంది, ఏదో అనుకున్నాను. ఇక్కడ చాలా మంది చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఈ హార్స్ రైడ్ చేస్తున్నారు. అస్సలు డేంజరస్ అది. ఐ డోంట్ ప్రిఫర్ దట్. దగ్గరికి వచ్చేసినట్టున్నాము. రండి, ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారా ఎన్ని గుర్రాలు ఉన్నాయో ఇక్కడ. ఇగో ఇదో గుర్రం. వ్యాలీ ఎంట్రన్స్ మినీ స్విట్జర్లాండ్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఈచ్ టికెట్ వచ్చేసి 35 రూపీస్. అదండి, వ్యూస్ ఎంజాయ్ చేసేద్దాం. హాయ్, ఈరోజు మినీ స్విట్జర్లాండ్లో ఉన్నాము. చలి అయితే బాగా ఉంది. చుట్టూతో చూడండి ఎంత బాగుందో. అసలు మాటలు అయితే లేవు. ఇక్కడే ఉండిపోవాలని ఉంది నాకైతే. ఎంత బాగుందంటే ఈ ప్లేస్, ప్రశాంతత. ఆహా, అలా ఆ కొండల్ని చూస్తూ ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది నాకు. ఎంత బాగుందంటే అక్కడ చూపించు, అది సీ దట్ ప్లేస్ ఎంత బాగుందో. ఇలా ఈ ప్లేస్కి తప్పకుండా రావాలి. ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ గుర్రాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హార్స్ రైడ్ అయితే అడ్వెంచరస్ అనుకోండి, అందుకని ఇంకేం చెప్పలేను. ఒకటే మాట, అడ్వెంచరస్. కొండల గుట్టల్లోంచి మధ్యలోంచి కొండలు ఎక్కుతూ. నేను సోన్మర్గ్ కూడా వెళ్ళాను, కానీ దానికన్నా ఇది నచ్చింది నాకు. సోన్మార్గ్ కన్నా బాగుందా? దానికన్నా బాగుంది. ఇంకా సీజన్లో వస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం ఇదంతా స్నోతో నిండిపోయి ఉంటుంది. చెట్లన్నీ స్నోతో ఫిల్ అయిపోయి ఉంటాయి. కొండలు మొత్తం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.